ఈరోజు కార్ల్ మార్క్స్ 141వ వర్ధంతి జరుపుకుంటా ఉన్నాం. ఈ ప్రపంచాన్ని తత్వవేత్తలందరూ పరిపరి విధాలుగా వ్యాఖ్యానించడం మాత్రమే చేశారు. కావాల్సింది దాన్ని మార్చటం అని చెప్పి ఆ రోజు 150 సంవత్సరాల క్రితమే ఒక మహత్తరమైనటువంటి సిద్ధాంతాన్ని ఈ ప్రపంచానికి ఇచ్చారు. ఒక మనిషిని ఇంకొక మనిషి దోచుకోవడానికి వీలు లేనటువంటి, ఒక జాతిని ఇంకొక జాతి, ఒక దేశాన్ని ఇంకొక దేశం, ఒక వర్గాన్ని ఇంకొక వర్గం దోచుకోవడానికి వీలు లేనటువంటి ఒక గొప్ప న్యాయసమ్మతమైనటువంటి సాంఘిక ఆర్థిక రాజకీయ వ్యవస్థ కావాలని చెప్పి కార్ల్ మార్క్స్ కలలు కనటమే కాదు, అది ఆచరణలో కూడా రుజువయ్యేలాగా ఆ సిద్ధాంతాన్ని తయారు చేసి ఆ తర్వాత ఆయన బతికుండగానే పారిస్ కమ్యూన్లో అది జయప్రదమై ఆ తర్వాత కొన్ని ఆటుపోట్లు ఎదురైనప్పటికీ కూడా లెనిన్ ఆ సిద్ధాంతాన్ని బ్రహ్మాండంగా శక్తివంతంగా దాన్ని నిరూపించాడు. ఆ తర్వాత ప్రపంచంలో దోపిడీ లేని రాజ్యాలు అనేకం ఏర్పడ్డాయి. ఈరోజు సామ్రాజ్యవాదుల యొక్క దోపిడీని నిలువరించి ఒక పెద్ద శక్తివంతంగా ఇవాళ ప్రపంచ శాంతియుత శక్తులు ఉన్నాయి. సామ్రాజ్యవాదం ఈ ప్రపంచాన్ని కబళించకుండా ఉండేదానికి, అలాగే ప్రతి మనిషికి తిండి ఉండాలి, గుడ్డ ఉండాలి, ఇల్లు ఉండాలి, విద్య వైద్యం ఉండాలి, ప్రతి మనిషి కూడా ఇంకొక మనిషి యొక్క దోపిడీ గురి కాకుండా ఉండాలని చెప్పి కార్ల్ మార్క్స్ సిద్ధాంతం చెప్పడం జరిగింది. కార్ల్ మార్క్స్ రాకముందు అలాంటి దోపిడీ లేనటువంటి వ్యవస్థల్ని నిర్మించడం అనేది జరగలేదు. కానీ కార్ల్ మార్క్స్ సిద్ధాంతం ప్రకారం ఏ మనిషి కూడా తిండి లేనివాడు, గుడ్డ లేనివాడు, ఇల్లు లేనివాడు, విద్యా వైద్యం లేని వాళ్ళు ఉండటానికి వీల్లేదు. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ సంపద సృష్టిస్తున్నది శ్రామికులు, శ్రమ నుంచే విలువ పుడుతుంది అని చెప్పి ఆ యొక్క శ్రమ విలువ సిద్ధాంతాన్ని కనిపెట్టడం జరిగింది. అట్లనే ఆ విలువ అనేది శ్రమ నుంచే పుడుతుంది అనేదే కాకుండా మహత్తరమైనటువంటి అదనపు విలువ సిద్ధాంతాన్ని, దోపిడీని కూడా ఎండగట్టి రుజువు చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఆ రకంగా ఈరోజు ప్రపంచంలో ఒక తిరుగులేనటువంటి శక్తిగా ఇలా మార్క్సిజం అనేది ఉన్నది. రాబోయే తరాల వారికి కూడా ఆ రకంగా ఇవాళకి కూడా ఈ ప్రపంచాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నటువంటి సిద్ధాంతంగా మార్క్సిజం, లెనినిజం ఉన్నది. మనందరం కూడా ఈరోజు నకరేకల్లో లెనినిజం పునాదులు అనేటువంటి పుస్తకం మీద స్టడీ సర్కిల్ పెట్టుకుంటున్న సందర్భంగా ఈరోజు వచ్చినటువంటి కార్ల్ మార్క్స్ వర్ధంతికి సందర్భంగా మనందరం ఆయనకు నివాళులు అర్పిస్తూ ఈ నల్లగొండ జిల్లాలో, అదేవిధంగా ఈ ప్రాంతంలో మన ఉద్యమానికి రానున్న కాలంలో కార్ల్ మార్క్స్ లాంటి మహానుభావుల యొక్క స్ఫూర్తితో పూర్వ వైభవం తీసుకురావడం కోసం ప్రతి వ్యక్తి, ప్రతి కామ్రేడ్ కూడా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేయాలని చెప్పేసి, అందుకోసం మనందరం కూడా ప్రతిజ్ఞ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం కోరుకుందాం.